మాకు ఏమి పైకి వెళ్ళిపోతుంది అంటారా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు చేతనైనందుకు ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పటం కోసం. ఓకే, రైట్. 102వ పేజీలోకి రండి. క్రీస్తు శాస్త్రము. యేసుక్రీస్తు, ఓకే, క్రీస్తు శాస్త్రము, క్రిస్టాలజీ, క్రిస్టోస్, లోగోస్ అనే 2 పదాలలో నుండి వచ్చినటువంటిది క్రిస్టోస్, లోగోస్. ఇది గ్రీకు పదము, అంటే క్రైస్ట్ అని అర్థము. ఓకే, క్రిస్టోస్ ఎక్స్మస్ అని రాస్తారు చూడండి, గుర్తుందా? క్రిస్మస్ అప్పుడు ఎక్స్మస్ అంటే ఇది నిజానికి ఇది వాళ్ళు రాసింది ఖై అంటారు, గ్రీకులో ఖై అంటారు. ఖై, క్రిస్టోస్, లోగోస్. లోగోస్ అనేటువంటిది స్టడీ అని అర్థం. ఓకే, స్టడీ అబౌట్ క్రైస్ట్. స్టడీ అబౌట్ క్రైస్ట్ అంటే క్రీస్తును గురించి చదివేది క్రిస్టాలజీ. ఓకే, క్రిస్టాలజీ, క్రిస్టోస్ ప్లస్ లోగోస్ 2 పదాలలో నుండి వచ్చింది క్రిస్టాలజీ. CHRISTOLOGY, క్రిస్టాలజీ అనేటువంటిది ఈ 2 పదాల నుండి వచ్చింది. క్రిస్టోస్ అంటే క్రీస్తు అని, ఓకే, లోగోస్ అంటే స్టడీ అని అర్థం. స్టడీ అబౌట్ క్రైస్ట్. ఓకే, రైట్. యేసు ప్రభువారిని గురించి తెలుసుకోవడం అనేటువంటిది మనిషికి చాలా అవసరం. యేసు ప్రభువారిని గురించి ఒక వ్యక్తి ఏమి అర్థం చేసుకున్నాడో దాని మీద ఆధారపడి అతని నిత్యత్వం ఉంటుంది. యేసు ప్రభువారిని గురించి ఒక వ్యక్తి ఏమి అర్థం చేసుకున్నాడో దాని మీద ఆధారపడి వ్యక్తి యొక్క నిత్యత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్ని డాక్ట్రిన్స్లోకి క్రిస్టాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. చెప్పినప్పుడు బైబిల్లో రెఫరెన్స్లు చదివేటప్పుడు తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు. రైట్. చూడండి, యేసు ప్రభువారు ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఒకసారి మత్తయి సువార్తలోకి రండి, 16వ అధ్యాయం 13 నుండి 16. మత్తయి సువార్త బైబిల్లో అందరూ ఓపెన్ చేయాలి. చదివేటప్పుడు బైబిల్ ఓపెన్ చేయాలి. థియాలజీ స్టూడెంట్స్ బైబిల్ ఓపెన్ చేసి చదవటం చాలా అవసరం. అందరం బైబిల్ ఓపెన్ చేయాలి. 16, మత్తయి సువార్త 16. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి అని ఉందా? 13, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు ప్రాంతాలు ఇంపార్టెంట్? వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద జియోగ్రఫీ? ఎందుకు ప్రాంతం ఇంపార్టెంట్? ఎందుకు ఆ ప్రాంతంలో ఈ మాటలు అడుగుతున్నారు యేసుప్రభు వారు? అది చాలా ఇంపార్టెంట్. మనము అందుకోసమే భౌగోళిక ఆ యొక్క పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. మనం చదివినప్పుడు నేను తరచుగా చెప్తూ వస్తూ ఉన్నాను, తెలుగు బైబిల్ నిఘంటువు ఒకటి కొనుక్కోనండి, తెలుగు బైబిల్ నిఘంటువు కొనుక్కోండి అని చెప్తా ఉన్నాను మీకు. ఈ మధ్యకాలంలో మీరు ప్రార్థన చేయండి, ఏమైనా దేవుని చిత్తం అయితే ఎవరైనా ఫ్రీగా మీ అందరికి ఇస్తే బాగుంటుంది ఒక నిఘంటువు అని నిజంగా అనుకుంటున్నాను. ఏమో ఎవరైనా చేస్తారో తెలియదు, కానీ డబ్బులు ఉంటే ఒక 900 ఏమో అవుతుంది. అది 900 రూపాయలు అయితే వస్తుంది తెలుగు బైబిల్ నిఘంటువు. ఫిలిప్పుదైన కైసరియా ఏంటి? అది ఫిలిప్పుదైన కైసరియా ఆ ప్రాంతం ఏంటి అనేటువంటిది. ఫిలిప్పుదైన కైసరియా ఆ ప్రాంతం ఒక కొండ ప్రాంతం. అదంతా ఒక కొండలాగా ఉంటుంది, పెద్ద కొండలాగా. ఆ కొండ మీద అది పెద్ద ఒక బండ అనమాట. అదొక పెద్ద బండ. అంటే కొండ అంత ఒకే రాతి, ఆల్మోస్ట్ ఒక రాతితో ఉండేటువంటి కొండ. ఆ కొండ మీద ఆ చిన్న చిన్న బొమ్మలు చెక్కి ఉంటాయి. ఆ బొమ్మలు చిన్న చిన్న గుడులుగా చెక్కి ఉంటాయి ఆ ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో. ఆ వీడియో నేను చూశాను. ఓకే, ఆ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది? ఆ కొండలో బొమ్మలు చెక్కి ఉంటాయి. ఆ కొండ ముందు యేసుప్రభు వారు నిలబడి ఉంటారు, శిష్యులు ఇక్కడ ఉంటారు. అక్కడ వచ్చి అడుగుతున్నారు యేసుప్రభు వారు శిష్యులను, ఇదిగో ఏమని అడుగుతున్నారు అక్కడ? మనుష్య కుమారుని గురించి
మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడగా, కొందరు బాప్తిస్మిచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? వాట్ డూ యూ సే దట్ ఐ యామ్? అది మీరేమనుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక జనం అట్లా అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ఓకే, వివిధ రకాలుగా అనుకుంటారు, బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు. మరి మీ ఆలోచన ఏంటి? ఎందుకు ప్రభువారు వాళ్ళను గుచ్చి చెప్పేది, వాళ్ళను గుచ్చి అడిగేది ఎందుకు? బయట వాళ్ళు ఏమనుకున్నా కానీ ఏం ఉపయోగం లేదు, అవునా కాదా? కానీ వీళ్ళు మీరేమనుకుంటున్నారు ఇంపార్టెంట్. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో అది అవసరం లేదు. నేనేమనుకుంటున్నాను నా దేవుని గురించి నేను ఏమనుకుంటున్నాను అది నాకు గనక రూఢిగా నేను నిర్ణయం తీసుకున్నానా, ఆయన గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గురించి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూనే ఉంటాను. మీరేమనుకుంటున్నారు అన్నాడు అక్కడ. ఓకే, అప్పుడు సీమోన్ ఏమంటున్నాడు? సీమోన్ పేతురు ఏమంటున్నాడు? మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు, యు ఆర్ ద మెస్సయా. అది అనేది నీవు మెస్సయవే. పేతురికి అర్థమైంది ఏంటంటే యు ఆర్ ద మెస్సయా అంటే అర్థమైందంటే మా పితరులు ఎదురు చూస్తున్నారే, వేల సంవత్సరాల నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే అందరూ ఎదురు చూశారే, ఆ ఎదురు చూసినటువంటి ఆ మెస్సయవయ్యా నీవు, సజీవుడైన దేవుని కుమారుడు అయిన మెస్సయవి అన్నాడు. అది అర్థమైంది పేతురికి. ఏం అర్థమైందంటే ఈయన సామాన్యమైన వాడు కాదు. ఈయన మాటకు గాలి సముద్రాలు లోపడుతున్నాయంటే, ఈయన మాటకు దయ్యాలు పారిపోతున్నాయంటే, ఈయన మాట సెలవిస్తే రోగాలు అంత ఒక్క నిమిషంలో రోగాలు ఎంత భయంకరమైన రోగిష్టులైన బాగవుతున్నారంటే ఈయన సామాన్యుడు కాదు అని అర్థమైంది పేతురికి. ఓకే, అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు ఏమన్నారు? నీవు క్రీస్తు అని చెప్పగానే అందుకు ప్రభు అన్న, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. సీమోను బర్యోనా అంటే సీమోను వాళ్ళ నాన్న పేరు యోనా. ఓకే, బర్ అంటే సన్ అని అర్థం, యోనా కుమారుడు అయిన సీమోను అని అర్థం. అది పాయింట్ అక్కడ. బర్తీమయి గుర్తుందా? బర్తీమయి అంటే అర్థం తీమయి కుమారుడు అని అర్థం. బర్తిమయి అంటే తీమయి కుమారుడు. సిమోన్ బర్ యోనా అంటే యోనా కుమారుడు అయిన సిమోను, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచు. ఎవరు బయలుపరిచారు సిమోనుకి? నీవు నా తండ్రి నీకు బయలుపరిచాడు. చాలా మందికి అర్థం కాలేదు, తోమాకు కూడా అర్థం కాలే. ఇంకా ఆ టైంలో ఎప్పుడు దాకా అర్థం కాలేదు తోమాకి. తిరిగి లేచి చేతుల్లో ఆ గాయాలలో చేతులు పెట్టిన దాకా తోమాకు అర్థం కాలే. ఉన్న 12 మందిలో యోధాకు అసలు అర్థం కాలే. అమ్మాలని చూస్తున్నాడు, డబ్బులు ఇప్పుడు వస్తాయి, ఎక్కడ వస్తాయి, జేబు ఎక్కువ నిండుదా అని యోనా అది చూస్తావు అన్నాడు. చూడండి, ఆ శిష్యులలో చాలా మందికి గ్రహింపు లేదు, కానీ సీమోనుకి గ్రహింపు ఉంది. చాలామంది ఉన్న జనాంగంలో విశ్వాసులలో కూడా చాలామంది మనల్లో చాలామంది ఆయన గురించిన అవగాహన ఎంత ఉంది అది చాలా అవసరం. ఆ వాక్యం గురించిన అవగాహన, ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యము దేవుని వాక్యము, ఇది నా దేవుని వాక్యం, దేవుడు నాకు ఇచ్చాడు అని అవగాహన ఉంటే ఈ వాక్యాన్ని మనము ఖచ్చితంగా హత్తుకుంటాం. ఈ వాక్యం కోసము పరితపిస్తూ ఉంటాము. ఆయన గురించి సాక్ష్యముగా సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, ఈ సంగతి పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచినే కానీ నీకు ఇంకెవరు బయలుపరచలేదు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమం కట్టుదును. యు ఆర్ ద పెట్రాస్, నీవు పేతురువి అన్నాడు అక్కడ. మొన్న ఎక్కడో ఒక దైవజనుడు మాట్లాడితే ఎవరు వాక్యము మైకులో వింటున్నాను, ఎదుగో పేతురు మీద దేవుడు సంఘాన్ని కట్టాడు అని చెప్పేసి అన్నారు. అది కాదు ఇక్కడ మాట్లాడే మాటలు, అది కాదు. గ్రీక్ అట్లా లేదు. యు ఆర్ పెట్రాస్ అని అన్నాడు. ఓకే, గ్రీకు నేర్చుకున్నాను కాబట్టి యు ఆర్ పెట్రాస్ అంటే ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి, అక్కడ వాడబడిన పదము యు ఆర్ పెట్రాస్ అంటే పీటర్ అని అర్థం, పీటర్. ఓకే, నీవు పేతురువి. ఎప్పుడైనా సరే మ్యాస్కులైన్ జెండర్ పుంలింగము గ్రీకులో ఓఎస్ ఎండింగ్ ఉంటుంది. ఓకే, పుంలింగము గ్రీకులో ఓఎస్ ఎండింగ్ ఉంటుంది.
ఓకే, యు ఆర్ పెట్రాస్, నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టేదను. ఈ బండ అన్న దగ్గర ఆయన వాడింది పెట్రా, ఈ పదం వాడింది. ఇది వాడలా. ఈ బండ మీద అన్నాడు, ఈ బండ మీద అంటున్నాడు. యేసుప్రభువు ఏమంటున్నాడు? ఈ బండ మీద ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఈ బండ మీద. ఏ బండ? ఈ బండ మీద, ఈ బండ మీద కడతానన్నాడు ఆయన. ఓకే, పేతురు మీద కాదు సంఘాన్ని కట్టేది. ఎవరి మీద? క్రీస్తు అనే ఈ బండ మీద, ఈ బండ మీద. అక్కడ ఏముంది? భౌగోళికం. ఇందాక అందుకోసం చెప్పాను నేను, భౌగోళిక పరిస్థితి ఎట్లా ఉంది. అక్కడ వెనక ఏముంది? పెద్ద బండ ఉంది, అవునా కదా? పెద్ద కొండ ఉంది. కొండ మీద కాదు ఆయన కట్టేది. ఇక్కడ పెద్ద కొండలు ఏమున్నవి? విగ్రహాలు తొలిసి ఉన్నవి. ఆ విగ్రహారాధన అక్కడ ఎక్కువ ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, ఇలాంటి పరిస్థితులు ఎంత ఉన్నప్పటికీ నేను నా మీద నా సంఘమును నేను కట్టబోతున్నాను. నేను నా మీద నా సంఘమును ఐ విల్ బిల్డ్ మై చర్చ్. అక్కడ ఉన్నది అది. నేను నా సంఘమును కట్టుదును. చూడండి, ఈ బండ మీద నా సంఘము కట్టు, పాతాళలో ఒక ద్వారములు దాన్ని ఎదుట నేరవని నీతో చెప్పుస్తాను. ఓకే, పాతాళ లోకము. అక్కడ ఏమున్నాయి? కొండ మీద. కొండ మీద ఏమున్నాయి? ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఏమున్నాయి కొండ మీద? దయ్యాలు ఉన్నాయి, అవునా కదా? కొండ మీద ఆ తొలిసి గుడులు 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 గుడుల్లాగా బొమ్మలు విగ్రహాలు చెక్కి వాటి వెనుక ఏమున్నాయి? విగ్రహాల వెనుక సామాన్యంగా ఏమున్నవి? విగ్రహముల వెనుక దయ్యములు ఉంటవి. అదే పాతాళ లోక ద్వారములన్నీ, పాతాళ లోకమంతా అంటే దయ్యముల సమూహం అంతా వచ్చినా కానీ నా సంఘమును ఏమీ చేయలేవని యేసుప్రభువు నీకు కీస్ ఇస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఉన్నది, నీకు ఇస్తున్నాను తాళ్ళ చేతులు అని ఉన్నాడా? అన్నదా లేదా? తర్వాత నీకు ఇచ్చేదను, దేన్ని బంధించుదు అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదు అది పరలోకమందు. కీస్ ఇస్తున్నాను. పీటర్, ఐ ఆమ్ గివింగ్ ద కీస్. కీస్ ఇవ్వటం అంటే అర్థం ఏంటి? కీస్ ఇచ్చాడు ఇవ్వలేదా పేతురికి? పేతురు ప్రసంగం చేస్తే లోపలికి వచ్చారా రాలేదా జనం సంఘంలోకి? పెంతుకోస్తు రోజున ఎంతమంది వచ్చారు లోపలికి? పేతురు గారు తాళం తీస్తే లోపలికి వస్తాం, అయ్యా మీరు తాళం తీస్తే మేము మొత్తం లోపలికి వస్తాం. అదే కాదా నిజంగా? పేతురు తాళం తీశాడు. ఏ తాళం? పరలోకపు తాళం తీశాడు. ఒక ప్రసంగంతో, తాళం తీయటంతో, ఒక్క దెబ్బతో ఎంతమంది వచ్చారు లోపలికి? 3,000 మంది వచ్చారు. 3,000 మంది బాప్తీసం పొందారన్నది కదా. బాప్తీసం పొందారు ఏ రోజున? అది పెంతుకోస్తు పండుగ రోజున కదా. పెంతుకోస్తు పండుగ రోజున 3,000 మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. తిరిగి వెళ్ళిపోయారు, వెళ్ళలేదు. పెంతుకోస్తు పండుగ అయిపోయిన తర్వాత వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారు. వెళ్తే ఏమవుద్ది? అక్కడ మళ్ళీ చర్చిలు స్టార్ట్ అయినాయే కాలేదా? అంటే తాళంసు ఇక్కడ తీస్తే మళ్ళీ ఎక్కడికి పోయిందంతా? కీసు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు? పేతురు విషయము గ్రహించాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఆయన ఎవరో గ్రహిస్తే మీకు అధికారం దేవుడు ఇస్తాడు, మీకు గొప్ప ధన్యత దేవుడు ఇస్తాడు. అది ఎట్లాంటి ధన్యత మనకు తెలియదు, కానీ ఆయన గొప్ప ధన్యత ఇస్తాడు. ఆయన ఎవరో గ్రహించటం చాలా అవసరం. ఆయన ఎవరు అనేటువంటి ఆ గ్రహింపులోకి రావటము, ఆయన గురించి ఆయన వాక్యం చదువుకొని తెలుసుకొని ఇంకా ఆయన్ని సంశయించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ శిష్య బృందంలో ఎంతమంది ఉన్నారు? కానీ ఎందుకు పేతురికి ఆ యొక్క ఆధిక్యత? ఎందుకు పేతురికి ఆ పెంతుకోస్తు రోజున పేతురు నిలబడి ప్రసంగించేటువంటిది ఎందుకు అంటే, పేతురు ఏ రోజైతే ఆయన ఎవరు అనేటువంటి దానికి ముందుకొచ్చి నీవు మెస్సయ్యవి, ఐ బిలీవ్ దట్ అన్నాడు. నీవు మెస్సయ్యవి, నేను నమ్ముతున్న ఈ సత్యము నేను రూఢిగా నమ్ముతున్నాను అన్నాడా. పేతురికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. చూడండి, నీవు పేతురువి, నా మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను అన్నాడు దేవుడు. ఆయన మీద కడుతున్నాడు సంఘం. ఓకే, ఆయన మూలరాయి, నిషేధించబడినది ఈ రాయి, మూలకు తలరాయి. ఓకే, దాని మీద పడేవాడు తునాతునకలైపోవటమే. యేసు ప్రభు ఎవరు? నీకెవరు ఆయన?
అది ఇక్కడ ప్రశ్న. దీని మీద ఆధారపడి ఆయన నా మెస్సయ్య, ఆయన నా దేవుడు, ఆయన నా కోసం వచ్చినవాడు అని మనం నమ్ముతామా? అదే నిత్య జీవం మనం పొందుకున్నట్టే. కొన్ని వచనాలు ఉన్నవి అక్కడ చూడండి. ఓకే, యోహాను సువార్త 10:10 ఒకసారి చూడండి, 14:6 చూడండి. 10:10, 14:6 అక్కడ ఉన్న పారాగ్రాఫ్లో అంతా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఇప్పటి వరకు. 14:6, 10:10, 14:6 యోహాను సువార్త. రాడు. చూడండి, గొర్రెలకు జీవము కలుగొట్టకు, అది సమృద్ధిగా కలుగొట్టకు. ఏ జీవం గురించి మాట్లాడేది యేసుప్రభు 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం అంటే మంచి కాపరి గురించి. 10వ అధ్యాయం అంతా మంచి కాపరి గొర్రెలు, మంచి కాపరి గొర్రెలు, మంచి కాపరి గొర్రెలు, నేను సమృద్ధిగా జీవం ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు. 14:6 కూడా చూడండి ఒకసారి. ఎవడు నా ద్వారానే, త్రూ మీ అలోన్ అన్నాడు. నా ద్వారానే, వేరే దారే లేదన్నాడు. అవునా కదా? నేను కూడా ఒక దారిని అన్నాడా, లేకపోతే నేనే దారిని అన్నాడా? నేనే మార్గము అన్నాడు, అంతే. ఐ యామ్ ద వే అన్నాడు, అంతే. నేనే మార్గమును అన్నాడు. ఇంక వేరే మార్గమే లేదు. అది తెలుసుకోవాలి మనం. వేరే మార్గమే లేదనేటువంటిది మనం అర్థం చేసుకో. ఓకే, కాబట్టి ఈ యేసు ప్రభు వారు ఎవరు అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. యోహాను సువార్త 1:18 ఒకసారి చూడండి. యోహాను సువార్త 1:18, యోహాను సువార్త 1:18, 18వ వచనం, 1వ అధ్యాయం 18. ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు? తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు, తండ్రి ప్రక్కనే ఉన్నటువంటి ఆ అద్వితీయ కుమారుడే ఆయన మనకు బయలుపరిచాడంటే, మనకు చూపించాడు. ఎవరైనా ఎప్పుడైనా చూసారా దేవుణ్ణి? ఎవరైనా ఎప్పుడైనా చూస్తే బ్రతుకుతారు? అసలు దేవుణ్ణి చూస్తే బ్రతుకుతారా? దేవుణ్ణి చూస్తే సస్తారు. ఓకే, దేవుణ్ణి చూస్తే సస్తారు. కాబట్టి దేవుడే ఆయన మన కోసం ఒక మానవుడిగా ప్రత్యక్షుడయ్యాడు. తాను పూర్తిగా కనిపించుకోవటం కోసం, తను పూర్తిగా జనానికి కనిపించుకోవటం, ఒక మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. మానవునిగా మన మధ్యలో సంచరించినాడు. అసలు పేతురు, యోహాను, యాకోబు శిష్యులు ఎంత ధన్యులో! ఆ జీవాధిపతితో సంచరించటం, ఆయనతోనే ఉండటం ఎంత భాగ్యమో! మనం రేపు ఆయన ఉన్నట్టుగానే చూడబోతున్నాం. ఇప్పుడు చూడకుండానే నమ్ముతున్నాం. నీవు ఉన్నావయ్యా, నీవు ఉన్నావని నేను నమ్ముతున్నానయ్యా, నీ మాట నిజమని నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా అని మనం నమ్మామా? రేపు ముఖాముఖిగా చూడబోతా ఉన్నాం. ఆయన మన దగ్గరకు వచ్చి మనం పలకరించబోతున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన పలకరించబోతా ఉన్నాడు. ఆయన మంచి కాపరి, మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యేసయ్యా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నాకులేమీ కలుగదు, నేనాయన గొర్రెనో, నాకులేమీ కలుగదు, నేనాయన గొర్రెనో, మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి. దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదండి. ఆయన మంచి కాపరిగా మనకున్నాడు. నేను సమృద్ధిగా జీవం, మీ అవసరాలు తీరుస్తా, మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను పోషిస్తా, పిల్లలను పోషిస్తా. ఎల్లకాలమా? నిత్యమా కాదా? నిత్యమా. ఉన్నంత వరకు ఉందా? ఆకలి దప్పులే ఉంది. ఆయన ఉన్నంత వరకు సింహపు పిల్లలైనా ఆకలి కొంటే, నేను ఉన్నంత వరకు మీ పిల్లలు ఆకలే కొనరు. ఎంతకాలం ఉంటావయ్యా? నిత్యం ఉండే దేవుడు, నిత్యుడైన దేవుడు ఆయన ఎవరో అది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఓకే, రైట్, ముందుకు వెళ్దాం. క్రిస్టలాజికల్ టెక్స్ట్, ఈ కింద ఇవ్వబడినటువంటి వాక్య భాగాలు యేసుక్రీస్తు యొక్క ఆయన గురించి ముఖ్యంగా చెప్పేటువంటి వాక్య భాగాలు కొన్ని. ఇప్పుడు
యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసాము. 18వ వచనము, ఆదియందు వాక్యము ఉండేనని మొదలు పెడతాడు యోహాను. వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మొదలు పెడతాడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అన్నాడా? ఆదియందు, ఆది కాండంలో. ఇక్కడ ఆదియందు ఎవరున్నారు? ఆదియందు అక్కడ ఎవరు? ఆదియందు దేవుడు. ఆది కాండంలో ఆదియందు దేవుడు, అవునా కదా? ఆదియందు దేవుడు. ఇక్కడ ఆదియందు ఏంటి? ఇక్కడ ఆదియందు వాక్యము. చూడండి, ఆదియందు దేవుడు అని అక్కడ, ఇక్కడ ఆదియందు వాక్యము. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ద్వారా సమస్తము కలిగెను అని ఉంటుంది ఇక్కడ యోహాను సువార్తలో. అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటున్నాడు. ఇక్కడ ఆయన దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి యేసుప్రభువారిని ఏమంటున్నాడు? హీఈస్ గాడ్ అన్నాడు. యేసుప్రభువారు ఎవరు? దేవుడు. అది ఓకే. రోమా 5:12 చూడండి, రిఫరెన్స్లు తీయండి. రోమా 5:12. ఏంది రకరకాల శబ్దాలు వినపడుతున్నాయి? ఒకే వాక్యమా, ఒకే బైబిలా, వేరు బైబిల్సా? చదవండి ఇప్పుడు. అందరికీ వచ్చింది ఆదాము ద్వారా. చదవండి, కిందకి రండి కొద్దిగా స్పీడ్గా. ఓకే. ఓకే, 16 చదవండి. మరియు మరణము ఒకని అపరాధం వలన వచ్చినదయో ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానమును ఒకే పొందువారు జీవము గల వారి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చిందై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమైన, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానమును మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించిన ధర్మశాస్త్రము ప్రవేశించను. చూడండి, ఒకని ద్వారా, ఆ ఒక్కడు యేసుప్రభువారు అనేటువంటి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, రైట్. ఇంకా కొలస్సి చూడండి 1:15 నుండి. కొలస్సి 1:15. కొలస్సి 1:15 రెఫరెన్సులు తీయండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజింపబడిను. సర్వము ఆయన ద్వారా, ఆయన్ని బట్టి సృజింపబడిను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరి గురించి మాట్లాడేది? యేసుక్రీస్తు గురించి. సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఓకే, కాబట్టి ఆయన అన్నింటికి కారణభూతుడు యేసుప్రభువారు. ఓకే, రైట్. హెబ్రీయులకు రాసిన పత్రికలో పూర్వకాలం నానా సమయంలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు ఎంతమందు మనతో తన కుమారుని ద్వారా మాట్లాడెను అని అంటాడు. ఓకే, ఆయన అన్నింటికి ఆయనను నియమించాడు. నీవు నా కుమారుడువు అని అన్నాడు. ఓకే, నేను ఆయనకు తండ్రినై ఉండును, నాకు కుమారుడై ఉండును అనేటువంటి మాటలు అక్కడ ఉన్నవి. ఓకే, ఎంత శ్రేష్టమైన నామం, దేవదూతల కంటే శ్రేష్టమైన నామము అని అంటాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి యేసుప్రభువారిని గురించి
కొన్ని రెఫరెన్స్లు అవి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద డియిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క దేవత్వం 104వ పేజీలో, పేజీ నెంబర్ 104 రండి. ఓకే, యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఆయన లేఖనములలో మనకేం నేర్పుతున్నాడు. మానవునిగా జన్మించక ముందే యేసుప్రభు వారు ఉన్నారు. జీసస్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఇన్కార్నేషన్. మానవునిగా జన్మించక ముందే ఆది యందు వాక్యం ఉండేను అనేటువంటి మాట. ఓకే, ఆది యందే ఉన్నాడు, ఈ లోకంలోనికి రాకముందే ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 1:30 చూడండి, ఒక మాట 1:30 చూడండి. ఓకే ఓకే చూడండి, యోహాను ఏమంటున్నాడు? నాకంటే ముందటి వాడు అంటున్నాడు కదా యేసుప్రభువారిని. నాకంటే ముందున్నవాడంటే ఎవరు పెద్ద? యోహాను పెద్ద, యేసుప్రభువారు పెద్ద వయసులో? యోహానే పెద్ద కదా, 6 నెలలు పెద్ద కదా. యోహానే పెద్దవాడు. కానీ యోహాను ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన నాకంటే ముందున్నవాడు అంటున్నాడు. అంటే నాకంటే ముందున్నవాడు అంటే యేసుప్రభువారు పుట్టకమునిపే ఉన్నాడా లేడా? యేసుప్రభువారు పుట్టకమునిపే ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కానీ అంతకుముందే ఆయన ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన నాకంటే ముందున్నవాడు అని యోహాను అంటున్నాడు. ఓకే, 6:38 కూడా చూడండి ఒకసారి. 6:38 యోహాను 6:38. నేను ఎక్కడి నుండి వచ్చాను అంటున్నాడు యేసుప్రభువారు. నేను పరలోకము నుండి వచ్చాను. అంటే నేను ఇక్కడికి వచ్చానా? ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను నేను. ఐ వాజ్ దే, ఐ వాజ్ అనకూడదు, ఐ యామ్ అని అనాలి. ఓకే, నేను పరలోకంలో ఉన్నాను. ఓకే, రైట్. కాబట్టి ఆయన ఈ లోకంలోకి రాకముందే ఉన్నవాడు, ఆయన ముందే ఉన్నాడు, పుట్టక మునిపే ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు అవి. ఆయన నిత్యుడుగా ఉన్నాడు అనేటువంటి దానికి కూడా కొన్ని రెఫరెన్స్లు ఉన్నవి చూడండి. ఆయన మానవునిగా జన్మించకమునిపే జీవించి ఉండటం మాత్రమే కాక నిత్యుడై ఉన్నాడు. ఏమిటి? యెషయా 9:6లో నిత్యుడకు తండ్రి అని ఆయనకు పేరు ఉందా లేదా? మనకు ఒక శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడెను. ఓకే, భుజం మీద రాజ్యభారం ఉన్నది. నిత్యుడకు తండ్రి అని ఉంటుంది అక్కడ ఆ పదము. అది మనం క్యాచ్ చేయాల్సింది. నిత్యుడకు తండ్రి, ఎటర్నల్ ఫాదర్. ఓకే, ఇటర్నల్ ఫాదర్. కుమారుని గురించి ఏమంటున్నాడంటే నిత్యుడకు తండ్రి అంటాడు. చూడండి, భలే ఉంది. కుమారుని గురించి నిత్యుడకు తండ్రి అంటాడేంది? మామూలుగా తండ్రిని మామూలుగా మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాం. చూడండి, తండ్రి, నిత్యుడకు తండ్రి అంటారేంది యేసుప్రభువారికి? నిత్యుడకు తండ్రి అంటే ఆయన తండ్రి కదా, అది ఆ టైటిల్ రావాల్సింది. కానీ యేసుప్రభువారికి అది ఆపాదించటం ఏంటి? అందుకోసం యేసుప్రభువారు యోహాను సువార్త 14లో నేను తండ్రియు ఏకమై ఉన్నామంటాడు కదా. నేను తండ్రియు ఏకమై ఉన్నామంటే ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ ఇన్ ఎసెన్స్. ఓకే, అసలుగా మేమిద్దరం ఒకటే. అవును, చెప్పుకున్నాం కదా, సారాంశముగా మేమిద్దరం ఒకటే అని చెప్పినాడు. కాబట్టి నిత్యుడుకు తండ్రి, నిత్యుడుగా ఉన్నాడు యేసుప్రభువారు, నిత్యం ఉన్న దేవుడు ఆయన. ఓకే, రైట్. అక్కడ కొన్ని రెఫరెన్సులు ఉన్నవి. ఆ రెఫరెన్సులలో మీరు చూస్తే కొన్ని మాటలు మీకు అర్థమవుతాయి. యోహాను సువార్త 8:58 అబ్రహాం కంటే నేను ముందే ఉన్నాను అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అని అంటాడు అక్కడ. ఒకసారి చూడండి. తర్వాత వాళ్ళు ఏమన్నారు? అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానా అంటున్నారు. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానంటే రాళ్ళు కొట్టాల్సిన అవసరం ఉంది ఆ మాటకి? ఆ మాటలో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? అక్కడ ఉన్న ఎవరు? ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ చూడండి జాగ్రత్తగా. ఆడియన్స్ ఎవరు? పైకి వెళ్తే ఆడియన్స్ దొరుకుతారు. వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళు, ఆయనతో వాగ్వివాదాలతో దిగిన వాళ్ళు ఎవరు? యూదులే ప్రధాన యాజకులు లేకపోతే శాస్త్రులను ఉందే వాళ్ళ గురించి ఏమన్నా ఉందా అక్కడ? వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆ ముందు అధ్యాయాలలో నుండి కంటిన్యూ అవుద్ది అంత వాగ్వివాదం. యూదులతో, ప్రధానులతో, లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులతో అదంతా జరుగుతూ ఉంటుంది. యూదులు ఆయన్ను చంపవెదకినందున 7వ అధ్యాయం 1లో చూస్తే యూదులు ఆయన్ను చంపాలని చూస్తూ ఉన్నారని దొరుకుతుంది. ఓకే, ఆ తర్వాత మనం చూస్తే
యేసుప్రభు ఒలీవ కొండకు వెళ్ళిన 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం ఎక్కడుంది? పరిసయ్యులు శాస్త్రులు అని ఉంది, చూసారా? పరిసయ్యులు శాస్త్రులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఇది కంటిన్యూషన్ 8వ అధ్యాయం కదా. పరిసయ్యులు శాస్త్రులు అంటే ఎవరు? పండితులా కాదా? పండితులు, వాళ్ళకి అంత లేఖనాలు బాగా తెలుసు. లేఖనాలు బాగా తెలిసినటువంటి వీళ్ళు అబ్రహాం కొంచెం ముందే ఉన్నారంటే రాళ్ళు కొట్టండి రా, వీడు సావాలరా అంటారు. ఏంది ఎందుకు ఆ మాటకు ఎందుకు అంత రాళ్ళు కొట్టాలని, రాళ్ళతో కొట్టి చంపాలనుకునేది? దేవదోషణకు శిక్ష ఆ రోజులలో రాళ్లతో కొట్టి చంపటం, దేవదోషణకు. ఓకే, యేసుప్రభు ఇది దీని గురించి చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, యేసుప్రభు అన్నది ఏముంది తెలిసిన? అబ్రాహాము పుట్టక మునిపే నేను, ఇది వాడింది. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఈ పదం ఎక్కడ వాడబడింది? నేను ఉన్నవాడను అని ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా అదే పదం అక్కడ వాడింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు? పండితులు. ఈ పదం ఎప్పుడైతే విన్నారో ఇది దేవదోషణ, ఇది దేవదోషణ. ఇతడేంటి యెహోవా అంటాడేంటి? ఇతడు నేను యెహోవాను అంటాడేంటి? ఇది దేవదోషణ కాకుండా మరి ఏమన్నా ఉంది? దేవదోషణ వానికి ఏం చేయాలా? శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపాలా. తీయండి, రాళ్ళు కొట్టి చంపండి రా అని చెప్పేసి అంటే ఆయన అక్కడ ఉన్నాడా? అక్కడి నుంచి తప్పించుకొని పోయాడని కదా. ఓకే, ఆయన అక్కడి నుంచి తప్పించుకొని పోయాడు అంతే. చూడండి ఎంత జ్ఞానం యేసుప్రభు వారు. ఆయన సమయం ఇంకా రాలా. ఆయన సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎదుగుతుంటే మీరు ఎవరిని ఎదుగుతున్నారు అన్నాడు కదా. మేము నజరేయుడిని యేసునాను, నేనే అన్నాడు. అవునా కదా? సమయం వచ్చినప్పుడు నేనే అంటే ఒక్కసారి వెనక్కి ఎల్లెలక పడ్డారా పాలేదు వాళ్ళు. ఇది ఎందుకు నేను అంటాడేంది అని వెనక్కి పడిపోయారు వాళ్ళు. మీరు ఎవరిని ఎదుగుతున్నారు? యేసును, నేనే, వాళ్ళని వదిలిపెట్టాను అన్నాడా అనలేదు యేసుప్రభు వారు. సమయం వచ్చినప్పుడు తను అప్పగించుకున్నాడు. సమయం రానప్పుడు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు. నేను యావే, నేను ఉన్నవాడను అన్నాడు. ఓకే, కాబట్టి అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. ఎంత ఉంది యేసుప్రభు వారి వయసు? ఇప్పుడు 32, 33. అవునా? 33 వయసు ఇప్పుడు. అబ్రహాము 2000 క్రితమే ఉన్నాను రా బాబా అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. మీరు అబ్రహాం ముందే ఉన్నాను నేను, అబ్రహాం పుట్టక మునిపే అంటే అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అంటే నిత్యుడగు వాడను నేను. అది ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడు. ఓకే, నెక్స్ట్ హిజ్ డివైన్ నేచర్, ఆయన నిత్యుడగు తండ్రి అనేటువంటి దానికి రెఫరెన్స్లు అవి. యేసుప్రభు వారి గురించి 13:8 ఏమన్నా చూడగలిగితే చూస్తారా? హెబ్రీ 13:8 నిత్యుడగు ఉన్నాడు. అది యుగములకు యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగములు ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన యుగములో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తును ఎవడైనా కాదు అంటే వాడు తప్ప ఎవరు అబద్ధీకుడు లేడు, వాడు తప్ప ఎవరు క్రీస్తు విరోధి లేడు. ఓకే, యేసుక్రీస్తును కాదనేవాడే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. మన మధ్యలో కూడా ఈ మధ్య తిరుగుతూ ఉంటుంటారు, వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకూడదు. ఓకే, హిజ్ డివైన్ నేచర్, ఆయన పూర్తిగా దేవుడు. యేసుక్రీస్తు తండ్రి ఒకటే, నేను తండ్రి ఒకటే. 10:30 నేను తండ్రి ఒకటై ఉన్నాము, నేను తండ్రి ఏకమై ఉన్నామంటాడు 10:30. ఓకే, చూడండి ఇంకా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. కొలస్సీ 1:15 ఇందాక చదివినట్టున్నాము. కొలస్సీ 1 దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, ద హోల్ బీయింగ్ ఆఫ్ గాడ్. ఓకే, ఒకసారి చూస్తున్నాను, ఒక్క నిమిషం. 1:15 అదృశ్య దేవుని స్వరూపై 2:9 ఒకసారి చూడండి. 2:9 కొలస్సీ 2:9 ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటున్నాడంటే దేవుడు అనేటువంటిది మొత్తం ఎవరిలో ఉంది? మొత్తం క్రీస్తులో ఉన్నది. అందుకోసం యేసుప్రభు వస్తుంటే సేనాదయములు ఏమన్నాయి? సర్వోన్నతులైన దేవుని కుమారుడా మాత్రం నీకేం పన్నాయా, ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకు బాధ అన్నయ్యా? అన్నయ్య వచ్చి సాగిల పడతా ఉన్నవే.
సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని సాగిలపడి వేడుకుంటా ఉన్నాయి, బతిమలాడుకుంటా ఉన్నాయి. మమ్మల్ని ఇప్పుడే బాధించడానికి వచ్చావా, ఎందుకు పంపిస్తావు, ఇప్పుడే పాతాళానికి పంపించవద్దు, ఆ పందులో పంపించని బతిమాడుకుంటా ఉన్నాయి అవి. అంటే ఆయన ఎవరో దయ్యాలుగా తెలుసు, తెలియదు ఎవరికి. చాలా విచారకరం, మనుషులకు తెలియట్లా. ఆయన ఎవరో మనుషులకు తెలియట్లా, దయ్యాలకి దయాగా తెలుసు, మనుషులకే తెలియలే. ఆ రోజున జనానికి చాలామంది తెలియలే. బేత్సయిదా, కొర్రాజీనా, ఆ ప్రాంతాలలో ఎంత అద్భుతాలు చేశాడు దేవేదా. అయ్యో బేత్సయిదా, అయ్యో కొర్రాజీనా, మీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తే వాళ్ళు ఎప్పటికే మారు మనసు పొందే వాళ్ళే. కపెర్నహూమ ఆకాశముటకు హెచ్చింపబడతారు, నీలో చేయబడిన అద్భుతాలు వేరే చోట్లలో చేస్తే అంత గ్రహించేవాళ్ళు. జనం ఎంత చూశారు అద్భుతాలు. దయ్యాలు వణుకుతున్నాయి కానీ ఎవరు వణగట్లా, మనుష్యులు వణగట్ల. చాలాసార్లు మనం కూడా అట్లే ఉంటాం, లెక్కలేని తనంగా ఉంటాం. ఒక్కోసారి దేవుడు అంటే ఒక్కొక్కరు దయ్యాలకు సృష్టికర్త, సమస్త సృష్టికర్త ఎవరు? సమస్త సృష్టికర్త దేవుడేగా. దయ్యాలకు ఎప్పుడయ్యాయి? తిరగబడ్డప్పుడు. తిరుగుబాటు చేస్తే మనం కూడా దయ్యాలమే, అవునా కాదా? ప్రేతల దగ్గరికి వెళ్తాం కదా మనం కూడా. తిరుగుబాటు చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నారు? ప్రేతల దగ్గరికి వెళ్ళేది. వాటితో కలిసే కదా కాపురం చేయాల్సింది. ఏడ్చి తిరుగుబాటు వల్ల దయాలయ్యాయి. సృష్టించింది ఆయనే, మంచిగా సృష్టించాడు. కానీ తిరుగుబాటు చేయటం వలన మానవుని కూడా మంచిగానే సృష్టించలేదా? కానీ మానవుడు ఎందుకు ప్రేతల దగ్గరికి వెళ్తున్నాడు, ఎందుకు పాతాళానికి వెళ్తున్నాడు? తిరుగుబాటు. ఓకే, కాబట్టి తిరుగుబాటు వల్ల దయాలయ్యాయి. ఓకే, రైట్, మంచి ప్రశ్న వేశారు ఎల్లయ్య గారు. నెక్స్ట్ చూద్దాం, కొద్దిగా ముందుకు వెళ్దాం. చూడండి, జీసస్ ఆయన సృష్టి మీద, ఓకే, కింద 104వ పేజీలో ఏమన్నది అక్కడ? మనుషులకు దేవుని స్వభావం మరియు గుణమును యేసుప్రభు వారు బయలుపరిచారు. దేవుని స్వభావమును దేవుడు ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినాను. ఇందాక మనం చదివాము 1 యోహాను 1:14-18 ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించాడని. 14:9-11 చూడండి ఒకసారి. 14:9-11 రెఫరెన్సులు తీయండి, చదవండి. 14:9-11 యోహాను సువార్త 14లో. చూడండి, అక్కడ కొంతమంది వచ్చి గ్రీకులు మేము తండ్రిని చూడాలి, ఒక్క నిమిషం, 14వ అధ్యాయము. ఓకే, రైట్, అది వేరే సందర్భంలో బై మిస్టేక్ నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. ఇక్కడ నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. నేను వెళ్ళు స్థలమునకు మార్గం మీకు తెలియని అంటున్నాడా? ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే అంటాడు తోమా. అప్పుడు నేనే మార్గం సత్యము జీవము అంటాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, ప్రభు తండ్రిని మాకు చూపించు, మాకంతే చాలు అని అంటాడు 8వ వచనంలో. అప్పుడు నేను ఇంతకాలం మీతో ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక మాకు తండ్రిని కనపరచమని ఎలా చెప్పుతున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? ఓకే, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, మళ్ళీ తండ్రిని చూపించనాల్సిన అవసరం లేదు. ఓకే, తండ్రిని చూపించనాల్సిన అవసరం లేదు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. మాకు యేసుక్రీస్తు అవసరం లేదులేండి, మేము యెహోవాను ఆరాధిస్తున్నాము అని చెప్పే గ్రూప్ ఒకటి బయలుదేరింది. అదంతా రాంగ్ గ్రూప్. అందుకోసమే మేము క్లాసులలో యెహోవా సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాం ముందే, క్లాసులు స్టార్ట్ చేసే ముందే. ఇక్కడ అడిగాము, అడగలేదు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ యెహోవా సాక్షులు? ఎవరైనా ఉన్నారా గ్రూప్ వాళ్ళు? ఇక్కడ యెహోవా సాక్షులకు 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు చెప్పినా ఈ మాటలు ఒక్కటి కూడా ఎక్కవు. ఇవన్నీ మనకు కాదు అనుకుంటారు. కాబట్టి యెహోవా సాక్షులు వాక్యానుసారంగా ఉన్న వాళ్ళు కాదు. నేను సభాముఖంగా చెబుతున్నాను. ఓకే, ఏం భయపడాల్సిన పని లేదు. రైట్, ఓకే. యేసుప్రభు వారు తండ్రిని బయలుపరిచారు.
ఓకే, రైట్. తర్వాత చూడండి, త్రిత్వములు ఆయన ముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నారు. అది మత్తయి సువార్త 28లో దొరుకుతుంది. అది మత్తయి సువార్త 28, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వండి అని అంటాడు. ఓకే. ఆ తర్వాత యేసుప్రభు వారు తన దేవుని యొక్క గుణలక్షణాలను ప్రదర్శించారు. చూడండి, పేజీ నంబర్ 105లో ఫస్ట్ బుల్లెట్. దేవునికి మాత్రమే చెందిన దైవ సంబంధమైన గుణములు యేసుప్రభు వారు కనపరిచాడు. సర్వశక్తిమంతుడో, తుఫాను నిమ్మలింపజేయటం, గాలి సముద్రానికి లోబడుతున్నాయని ఎవరో అనుకుంటున్నారు కదా శిష్యులు. గాలి సముద్రాలు లోబడటం ఏంటి యేసుప్రభు వారికి? అసలు ఎవరైనా గాలి అగో అంటే ఆగుద్దా? ఒకసారి పోయి ఆగా అనండి, ఎవరైనా అనగలరా? అన్నాడా? పోయారా? ఆగిందా? ఆగలేదా? ఆగదు. ఓకే, ఆగు. ఆయన లేచి నిమ్మలించు అన్నాడు, అంతే. ఆగు అనగానే వెంటనే గాలి సముద్రం వెనక లోబడుతున్నాయి. ఎవరు అసలేనా అనుకుంటున్నారా శిష్యులు? ఎవరు అసలేనా? ఎవర్రా? అర్థం కావట్లేదు వాళ్ళకి అర్థమే కావట్లేదు. ఓకే. తర్వాత సర్వజ్ఞాని. చూడండి, ఇక్కడ ఒక మాట చక్కగా ఉంటుంది. ఓకే, ఆయన సర్వజ్ఞానము అన్నది సర్వవ్యాప్తి అని కూడా ఉంటుంది. సర్వజ్ఞానము చూడండి, 2:24-25 యోహాను సువార్త 2:24-25 యోహాను సువార్త 2:24-25 రెండో అధ్యాయంలో. అందరిని ఎరిగిన వాడు, అందరి హృదయంలో ఉన్న ఆలోచనలు ఆయనకు తెలుసు. అందుకోసమే తను వారి వశం చేసుకోలేదంటే వాళ్ళు చెప్పే మాటలకు ఆయన ఉప్పొంగిపోలేదు. అది పాయింట్ అక్కడ. 1:48 కూడా చూడండి, సర్వవ్యాప్తి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఒకే టైంలో ఇంకో చోట కూడా ఆయన ఉండగలడు అనేటువంటిది. చూడండి 1:40. అప్పుడు అన్నారు యేసుప్రభు వారు, ఫిలిప్పు నిన్ను పిలవకమనిపే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నువ్వు అక్కడ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అంటున్నాడు. ఫిలిప్పు ఎక్కడో ఉన్నటువంటి నతనీయులను మేము మెస్సయ్యను చూసాము, రా ఉట్టిదైతే చూద్దుగాని రా అని చెప్పేసి తీసుకొచ్చాడు కదా. వచ్చి చూడు అనేటువంటిది ఆ అధ్యాయంలో మీకు దొరుకుతుంది. యేసుప్రభు వారు, ప్రభు నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని శిష్యులు అడిగితే, యోహాను పంపిన ఇద్దరు శిష్యులు వచ్చి చూడని అంటారు యేసుప్రభు వారు. వాళ్ళు పోయి చూస్తారు, ఒకరోజు అంతా ఉంటారు ఆయనతో. వెళ్ళిపోయి వాళ్ళల్లో ఒకడు అంద్రేయ పేతురుతో అంటాడు, మేము మెస్సయ్యను చూసామంటాడు. వచ్చి చూడు అంటాడు మెస్సయ్య. నువ్వు వచ్చి చూడు అంటాడు. చూడండి, వచ్చి చూడు అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఆ అధ్యాయంలో. మనం అది చాలా పట్టుకోవాలి అలాంటి చిన్నవి. మళ్ళీ ఫిలిప్ ఉన్నాడా, ఫిలిప్ వెళ్ళి నతనీయులకు మేము మెస్సయ్యను చూసాము అని అంటాడు. అప్పుడు అవునా అంటే వచ్చి చూడు అంటాడు. అతను కూడా వచ్చి చూస్తాడు. కాబట్టి యేసుప్రభు వారు వచ్చి చూడమన్నారు శిష్యులను, అంద్రేయ వెళ్ళిపోయి వచ్చి చూడమన్నాడు పేతురుని, ఫిలిప్ వెళ్ళిపోయి నతనీయులని వచ్చి చూడన్నాడు. చూశారు, నమ్మారు, అంతే. దే కేమ్ అండ్ దే ట్రస్టెడ్ జీసస్ క్రైస్ట్. ఓకే, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానంటే, ఉదాహరణకు ఆయన చూపు మనలాంటి చూపేనా కాదా? ఆయన చూపు నిజానికి ఒక మానవుడిగా మనలాంటి చూపేనా కాదా? మరి ఎక్కడో ఉన్న ఆయన ఎట్ట చూసినట్టు? ఏమన్నాడా నతనీయులు? నజరేతులో మంచిది ఏదైనా వస్తుందా అనడం లేదా? నజరేతులో మంచిది ఏదైనా వస్తుందా రాదా? నజరేతు గురించి తెలుసు తెలియదా మీకు? ఎక్కడ 1-2 చోట్ల నేను చెప్పినాను మాట్లాడి. నజరేతు గురించి తెలుసు తెలీదా? తెలుసు అంటే ఇస్తానండి, తెలియదు అంటే ఇస్తానండి. తెలుసు తెలియదు, తెలుసా తెలియదా? తెలియదనే వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి. తెలియదు, నజరేతు గురించి మాకేం తెలియదండి అన్న వాళ్ళ చేతులు ఎత్తానండి. తెలుగేనండి నేను మాట్లాడేది, తెలుగు. నేను మాట్లాడేది తెలుగే. నజరేతు గురించి తెలుసా తెలియదా? తెలియదంటే ఆ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను ఇక్కడ. నజరేతు గురించి తెలియదు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళందరికీ తెలుసుగా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. ఓకే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతనీయులు అంటున్నాడు. నజరేతుకు మంచి పేరు లేదు ఆ రోజుల్లో. నజరేతుకి మన ఏరియాలో కొన్ని ఏరియాల్లో కొన్ని ఊర్లకి, బొంబాయిలో రెడ్ అలర్ట్ ఏరియా అంటారు చూడండి, రెడ్ లైట్ ఏరియా, అంత పాడు పనులన్నీ అక్కడ జరుగుతాయి, చీకటి పనులు, అంత భయంకరమైన వ్యభిచారం ఇలాంటి సంబంధమైన కార్యకలాపాలు జరుగుతాయి. నజరేతు అట్లా ఉంటుంది ఆ రోజుల్లో. నజరేతు హైవేస్ మీద ఉంటుంది.
కింగ్స్ హైవే వెళ్తూ ఉంటుంది అటువైపుగా. ఆ హైవే మీద ఉంటుంది. హైవే మీద ఏముంటుందంటే ఆ రోజుల్లో భటులు ఎక్కువగా, సైనికులు ఉన్నారే, సైనికులు అక్కడ స్థావరాలు చేసుకునేవాళ్ళు. నజరేత్ అంటే చెడ్డ పేరు. నజరేతు మంచిది కాదబ్బచ్చి, ఆ ఊరేం ఊర్రా, ఆ ఊరు మంచిది కాదురా, ఊరి వాళ్ళు మంచోళ్ళు కాదురా అనేటువంటి ఒక టాక్ ఉంది. అందుకోసం నతనేలు అంటున్నాడు ఫిలిప్పుతో, నజరేతులో మంచిది ఏదైనా వస్తుందా అని. అందుకు నజరేతు వాడు అంటున్నావేంటి అని అందుకు అన్నది. అంటే యేసుప్రభు పెరిగింది ఎక్కడ? నజరేతులోనే పెరిగింది నజరేతులో కాబట్టి నజరేతు వాడు అన్నాడు ఫిలిప్పు. కానీ నతనీయులకు తెలిసిన విషయం ఏంటంటే నజరేతులు అంతా ఆ క్యాండిడేట్లు ఉండే ఏరియా కదా. ఆ క్యాండిడేట్లు ఉండే ఏరియాలో బోధకుడు ఎట్లా వస్తాడో, ప్రవక్త ఎట్లా వస్తాడు, దేవుడు ఎట్లా వస్తాడు, ఇది ఒక విచిత్రంగా ఉంది. అది నతనీయులు అనేది. నతనీయులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకోసం యేసుప్రభు అన్నాడు, నీవు ఏమాత్రము మనసులో దాచుకోకుండా యథార్థంగా ఉండేవాడవు అని చెప్పేసి యేసుప్రభు అతనితో అంటున్నారు. ఓకే, రైట్. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన కంటి చూపు మరి మామూలుగా మన లాంటి చూపే, కానీ ఆయన అక్కడ నతనీయులతో కూడా ఉన్నాడు అనమాట. ఇమ్యూటబిలిటీ, ఆయన ఎప్పుడు మారడు. ఇందాక చదివాము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో జీవం ఉన్నది. ఓకే, ఆయనలో చూడండి 5:26 చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:26 నేను చదువుతున్నాను. 5:26 తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. కాబట్టి కుమారుడు కూడా తనంతట తానే జీవము కలిగి ఉన్నాడు. ఎట్లా తండ్రి అయితే తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. కాబట్టి త్రిత్వం గురించి మాట్లాడుకున్నాం కదా. తండ్రి ఈక్వల్ టు కుమారుడు ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, తండ్రి ఈజ్ ఈక్వల్ టు కుమారుడు, కుమారుడు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు. ఓకే, కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేనే లేదు. ఇది మాత్రం మీరు 100% అర్థం చేసుకోవాలి. తండ్రికి కుమారుడు ఈక్వల్, అంత ఈక్వలే. కుమారుడికి తండ్రికి పరిశుద్ధాత్ముడు కూడా ఈక్వల్. ఒకరు తీసిపోయేది లేదు, ఒకరు ఎక్కువ లేదు. అది తండ్రి తనంతట తానే జీవము గల, కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. నెక్స్ట్, తండ్రి చేసిన కార్యములే, దేవుడు చేసిన కార్యములు కుమారుడు చేశాడు. నీళ్ళ మీద నడవటం ఎవరు నడవగలరు? దేవుడు కాబట్టి. ఓకే, నీళ్ళ మీద నడిచాడు. మార్కు సువార్తలో 6లో ఉంది అది. తర్వాత పుట్టుగుడ్డి అయిన మనుషునికి చూపివ్వటం. ఓకే, యోహాను సువార్త 9లో పుట్టుగుడ్డి, అది ఎవరు చేయగలరు? కేవలం దేవుడు మాత్రమే. పాపాలు క్షమించటం మత్తయి సువార్త 9లో, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కుమారుడా. ఇదేంది, ఎవరు పాపాలు క్షమించడానికి అనుకున్నారు వాళ్ళు. ఎవరు క్షమించగలరు పాపాలు క్షమించటము. అందుకోసం అక్కడ ఒక పాయింట్ చూడండి, ఒకసారి చూడండి దయచేసి. ఇదొక్కటి చూసి నేను ఆబ్జెక్ట్, సారీ, నేను ఒక 5 నిమిషాల ముందుకు వెళ్ళాను. చూడండి, మత్తయి సువార్త 9:1-7, 9. కపెర్నహూములోకి వచ్చారు. చూడండి, కిందకు రండి. పాపములు క్షమించటకు భూమి మీద మనుషులు కాదు కదా. పాపములు క్షమించడం సులభమా, లేకపోతే లేచి నడవమని చెప్పడం సులభమా? యేసుప్రభు వారికి ఏది ఈజీ చెప్పండి? యేసుప్రభు వారికి ఏది ఈజీ? లేచి నడువు అని చెప్పడం ఈజా, పాపాలు క్షమించబడు అని చెప్పడం ఈజా? చెప్పటం ఈజా? యేసుప్రభు వారికి పాపాలు క్షమించబడ్డాయి అంటే పాపాలకు శిక్ష భరించాలా, అంటే చచ్చిపోవాలి ఆయన. చాలా కష్టం అది. దేవుడు కాబట్టి యేసుప్రభు వారు నడువని ఈజీగా చెప్పగలడు. నడువని చెప్పటం చాలా ఈజీ యేసుప్రభు వారికి. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఆయన లేపగలడు, సముద్రాన్నే
కామునుండి అన్నాడు కదా, దయ్యాలనే వెళ్ళిపోండి అన్నాడు కదా. ఆయనకు లేచి నడువు అని చెప్పడం చాలా ఈజీ, కానీ పాపాలు క్షమించబడ్డవి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే పాపాలు క్షమించబడాలంటే దేవుని న్యాయం అంటది, నో క్షమించడానికి వీల్లేదంటాడు. నా ప్రాణం ఇస్తున్నానండి దేవుడు అంటాడు, యేసుప్రభు నా ప్రాణం ఇస్తున్నాను క్షమించేసే అంటాడు. ప్రాణం ఇస్తే కానీ పాపాలు క్షమించబడవు. పాపములు క్షమించటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది అంటే నేను ప్రాణం ఇస్తున్నాను, అందుకోసం అతని పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది. అది ఇక్కడ పాయింట్. ఓకే, కాబట్టి పాపాలు క్షమించే అధికారము దేవునికే ఉంది. ఇంకా చనిపోయిన వారిని కూడా లేపాడు. ఆయన లోకస్వార్త 7లో ఉంది ఆ మాట. చనిపోయిన వాళ్ళని నాయన అనే ఊరి గ్రామంలో పాడ మీద తీసుకుని పోబడుతున్న యవ్వనస్తుని లేపటం, అతన్ని లేపటం. కాబట్టి ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? యేసుప్రభువారు దేవుడు అనేటువంటి ఇంకా టైటిల్స్ కొన్ని ఆయనకి ఇవ్వబడిన పేర్లు అవన్నీ కూడా దేవుడు అనేటువంటివి చూపిస్తున్నాయి. ఓకే, బ్రేక్ తీసుకురండి, కంటిన్యూ చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు ఎవరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మేము అర్థం చేసుకోవటం కృప చూపించండి, ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడం కృప చూపించండి. మీకే మహిమ. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, రైట్.